తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. ప్రశ్న రావణ్ చీకటి కోణం చూడండి. విషయానికి వస్తే ఈ ప్రశ్న జోసెఫ్ రావణ్ ఇతను ఈ వివాదాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజలందరిలో మెదులుతున్న ప్రశ్న ఏంటి అంటే, జోసెఫ్ రావణ్ క్రిస్టియనా కాదా, అసలు ఏ సామాజిక వర్గం, ఇవన్నీ కూడా వాళ్ళ మధ్యలో మెదులుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి? పేరులో జోసెఫ్ అని ఉంది. మొన్న జరిగిన దళిత క్రైస్తవుల సమావేశం అని వాళ్ళు ఏదైతే నిర్వహించుకున్నారో ఏలూరులో, ఇతను మైక్ తీసుకున్న వెంటనే నేను క్రిస్టియన్ కాదు, కానీ నన్ను జడా పిలిచారు, ఎందుకు పిలిచారో నాకు తెలియదు అన్నాడు. దెన్ కన్ఫ్యూజన్ ఎరైజ్డ్. ఏంటిది, ఇతను క్రిస్టియన్ కాదంటాడు, జోసెఫ్ అని ఉంది, మరి ఏంటి అని అంటే, నేను కొంత రీసెర్చ్ చేస్తే నాకు లభించిన ఆధారాలను బట్టి చూసినట్లయితే ఇతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఈయన టార్గెట్ ఎట్లా ఉంటాయంటే, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, లేదా బాలకృష్ణ గారిని, వీళ్ళని ఏం టార్గెట్ చేయరు. కాపు సామాజిక వర్గం అంటే అది ఒక హేట్రెడ్ విధానం అనమాట. తన కులాన్ని తను అభిమానించుకోవచ్చు, భజన చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఎదుటి కులాన్ని కించపరిచేలాగా లేకపోతే దూషించేలాగా ప్రవర్తించే విధానం అతనిలో స్పష్టంగా కనపడుతుంది. ఏంటా ఇతను మొదటి నుంచి కూడా ఈ రకంగా ఉన్నాడు అని అంటే, ఇప్పుడు సాధారణంగా మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం అనే పదం లేకుండా నడవదు. అది ఏదైనా సినిమా అయినా, రాజకీయమైనా, ఏదైనా సరే. అంతెందుకు స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఈ విష ఎట్లా ఇంజెక్ట్ అయిపోయిందంటే పబ్లిక్లో ప్రతి ఒక్కటి కూడా. చివరికి ఇళ్ళు అద్దెకి ఇవ్వాలి అన్నా కానీ మీరు ఏమిట్లు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అది మీకు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ వరకు ప్రతి నియోజకవర్గంలో ఉన్నదే. అయితే ఇక్కడ వీటన్నిటికీ తెరపడేలాగా చేసింది ఏంటి అంటే కూటమి అనగానే ఇప్పుడు జనసేన, టీడీపీ, ఈ రెండింటికి మధ్య సఖ్యత ఉండకూడదు, కుదరకూడదు అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసింది జగన్. ఎట్లా, కమ్మ కాపు అది ఇది అని చెప్పేసి వీళ్ళు దళితులకు వ్యతిరేకం, లేకపోతే అదేంటది పెత్తందారులు, పేదలు పెత్తందారులు, అది ఇది అని ఎన్ని చేసినా వాళ్ళిద్దరి బంధం బలపడడానికి కూడా జగన్మోహన్ రెడ్డే కారణం. ఎందుకు? ఆయన ప్రభుత్వంలో ఆయన వ్యవహరించిన శైలి, ఆ అరాచకాలు ఇవన్నీ చూసిన తర్వాత అబ్బో లాభం లేదని ప్రజలందరూ కూడా అబ్బే అసలు ఈ కులం గోడలు దాటేసి ఆలోచించాలి అనే విధానంలోకి అందరూ వచ్చారు. కానీ అక్కడక్కడ ఇట్లాంటి విషపురుగులు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి అంటే, ముందుగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చాలి, అంతే. సో దానికోసం ఎంత దూరమైనా వెళతారు వీళ్ళు. దానికి ప్రత్యక్ష తార్కాణం ఏంటి అంటే, ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ దగ్గరికి, ఇప్పుడు జన సైనికులు అంటే వాళ్ళు ఆవేశంతో రగిలిపోతూ ఉన్నారు, వాళ్ళ నాయకుడిని ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి. మరి వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం? అక్కడికి ఇతనికి మద్దతుగా వైసీపీ వాళ్ళు వస్తున్నారు అంటే ఏంటి, ఇతని వెనకాల ఉన్నది వైసీపీ వాళ్ళే. సరే, ఒక సింపుల్గా మీకు ఒక ఆడియో వినిపిస్తా, దీన్ని బట్టి అతని విధానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అసలు చీకటి కోణం మీ ముందు ఉంచుతా. అంత కమ్మ ఫీలింగ్, ఇంకో ఫీలింగ్ ఏదన్నా ఉండుంటే నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించను, నారా లోకేష్ని విమర్శించను. ఈ క్వశ్చన్ నువ్వు అడగడానికి కారణం కూడా బాలయ్య బాబుని సపోర్ట్ చేసినందుకు, లేకపోతే ఇంకోటి అయ్యి ఉండొచ్చు ఈ మధ్యకాలంలో మొన్న అసెంబ్లీ ఇష్యూలో. నేను చిరంజీవి వర్సెస్ బాలయ్య గారు చూడలే ఆ విషయాన్ని. నేను ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న వైరుధ్యం గురించి మాట్లాడుతున్నా. నా దృష్టిలో బాలకృష్ణ ఏది ఉంటే అది మొహం మీద చెప్తాడు. ఐ బిలీవ్ చిరంజీవి హ్యాస్ ప్లేడ్ అ వెరీ 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 కన్నింగ్ రోల్ ఇన్ దిస్ ఇష్యూ. సరే, ఈయన మాట్లాడుతున్న ఇష్యూ ఏంటి అంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిచి అవమానించాడు. ఏది, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని, చిరంజీవిని పిలిచి అనేది. అది అవమానించాడా లేదా ఏంటి అని ప్రజలు డిసైడ్ చేయాలి. ప్రజలకి అక్కడ విజువల్స్లో లభించిన దాన్ని బట్టే డిసైడ్ చేసుకుంటారు. అంతెందుకు, చిరంజీవి గారు ఏదో ఆయన ఏ విషయాన్నైనా కానీ ఇక పోనీలే అనే తరహా వ్యక్తి కాబట్టి చాలా రిక్వెస్టింగ్ మోడ్లో మీరు పెద్దలు, మీరు కొంచెం ఫిల్మ్ ఇండస్ట్రీ పైన కనికరం చూపించాలి అని మాట్లాడిన మాటలు, ఆ విజువల్స్ ఇంకా కళ్ళ ముందు మెదలాడుతూనే ఉన్నాయి. సో దానిని కూడా చిరంజీవి ఏదో కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు అది ఇది అని చెప్పి ఈయన మాట్లాడుతూ, ఇదంతా ఎందుకు, బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడింది ఏంటి అంటే, ఆ సైకో గార్డు అది అని మాట్లాడారు. యాక్చువల్గా అసెంబ్లీ సాక్షిగా అటువంటి మాటలు అనేవి ఖచ్చితంగా ఖండించవలసినవే.
సో ఏ పార్టీ, ఏ వ్యక్తి, వాళ్ళ స్ట్రేచర్ ఏంటి అవన్నీ సెకండరీ. కానీ అక్కడ బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడటం అనేది మాత్రం ఖండించాల్సిన అంశమే. అతను సైకోనా ఇంకోట అనేది ప్రజలు డిసైడ్ చేసేసారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది 11కు తీసుకువెళ్ళారు. అయితే ఇక్కడ ఇతని విధానం ఏంటి అంటే ఇదిగో ఆ సామాజిక వర్గం, అతను ఏ సామాజిక వర్గం అనే దానికంటే కూడా ప్రధానంగా వీళ్ళ పట్ల హేట్రెడ్. అందుగురించే పవన్ కళ్యాణ్ అనగానే ఇమ్మీడియట్గా ఎక్కడ ఎవరిని టార్గెట్ చేయరు, ఓన్లీ పవన్ కళ్యాణ్. అతను వీడియోస్లో కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్నే టార్గెటెడ్గా ఉంటాయి. అందుగురించి జన సైనికులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడో దొరకపోవడం, దొరికినప్పుడు చూపిస్తామనే తరహాలోనే ఇప్పుడు కనపడతా ఉంది. సరే, ఇది ఇలా ఉంటే దాని తదుపరి ఒక చీకటి కోణం ఉంది కదా, అది ఆడియో, ఫుల్ ఆడియో మీకు మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది, మీరు కావాలంటే అక్కడ చూడొచ్చు. కానీ ఇందులో అతను ఏ రకంగా వ్యవహరించాడు, అతను ఏ కంపెనీలో చేశాడు, ఆడవారి పట్ల ఎట్లా వ్యవహరించాడు అనేది కూడా మీకు వినిపిస్తా. అది ఎట్లాగంటే ఒక ఆడియో క్లిప్ బయటకు వచ్చిందండి. ఆ ఆడియో క్లిప్ ఎక్కడిది అంటే తనతో కొలీగ్స్గా చేసిన వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ, ఆ ఆడియో క్లిప్ దొరికింది. సో ఆ ఆడియో క్లిప్ వినిపించి దాన్ని బట్టి ఇతని విధానం ఎలా ఉంది, ఇతని మెంటాలిటీ ఏంటి, ఇతని నేచర్ ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఒకసారి వినిపిస్తాను ఉండండి. రెవెంటిక్ అనే కంపెనీ ఉంది, మన కేవీఆర్ రెవెంటిక్. మీకు అది వాట్సాప్ చేస్తాను కంపెనీ డీటెయిల్స్. ఓకే. సో అది ఏమంటారు, యూఎస్ హెల్త్ కేర్ కంపెనీ. ఓకే. బిల్డింగ్ అంటే కంపెనీలో వీడు నాకు కొలిగ్. అసలు వీడి పేరు ఏంటి, రావణ జోసెఫా? జోసఫ్. వీడి పేరు అసలు చౌదరి. జోసెఫ్ చౌదరి. చౌదరి అంటే వీడు క్రిస్టియన్ అంటే వీడు ఆ రావణ్ అనేది ఆ రాక్షసుడి పేరు ఎందుకు పెట్టుకున్నాడు? అంటే వీడి పెట్టుకున్నాడా, వీడంతా వీడియో పెట్టుకున్నాడు? ఇప్పటికి వీడి సర్టిఫికేట్ లో జోసెఫ్ అని ఉంది ఇంటికి. సర్టిఫికేట్ అనేది తెలియదు, కాకపోతే ఆ ఆఫీస్ లో అయితే జోసెఫ్ అనే ఉంది. మొత్తం జోసెఫ్ మీద తెలిసింది. మన పేరు జోసెఫ్ చౌదరి. జోసెఫ్ బాగా ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్ వాళ్ళు. ఎవడు వీడు? ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యానా? మా అభిమానం అంటున్నాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటుంటాడు వీడు. ఆబ్వియస్ గా బాలకృష్ణ అంటే చిరంజీవి ఫ్యామిలీ నచ్చదు. చౌదరీస్ కదా, అలా ఉంటుందిలే. చౌదరీస్ నచ్చదు. అందరికీ అలా ఉండదు, ఒకప్పుడు అట్లాంటివి ఉండేవేమో. కానీ ఇప్పుడు ఈ సామాజిక వర్గాలు చిరంజీవి, బాలకృష్ణ, లేకపోతే మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇట్లా ఏమీ లేవు. ఇప్పుడు అందరూ కూడా సినిమా అభిమానులుగానే తయారయ్యారు. ఒకప్పుడు ఉండేది. ఎందుకంటే అది ఇప్పుడు కొత్త సంస్కృతి. ప్రతి హీరో కూడా ఎటువంటి ఈగోలకి పోకుండా చక్కగా వచ్చి అన్ని సినిమాలు ఆడాలి అని చెప్పేసి ఒకరి సినిమాకి ఆడియో ఫంక్షన్కి వాళ్ళు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు వీళ్ళు వెళ్తూ ఉన్నారు. మీకు అటువంటి విభేదాలు ఏవి తెచ్చుకోమాకండి, మేము బాగానే ఉంటున్నామని పదే వాళ్ళు ఎడ్యుకేట్ చేసే విధానం. సో ఇటీవల వచ్చిన RRR కావచ్చు, ఈ మల్టీ స్టార్ మూవీస్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు అటువంటివి ఏమి లేదు. ఒకప్పుడు అంటే ఉండేది, కాదని అనలేం. బాలకృష్ణ సినిమాలకేమో బాలకృష్ణ ఫ్యాన్స్ ఏమో చిరంజీవి ఫ్యాన్స్ని హేట్ చేయడం, చిరంజీవి ఫ్యాన్స్ ఏమో బాలకృష్ణ ఫ్యాన్స్ని హేట్ చేయడం, బాలకృష్ణ సినిమాల్ని, ఇటువంటివి ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది? అది లేదు కదా. ఇతను మాత్రం అక్కడే ఉన్నాడు, ఇతని విధానం అక్కడే ఉంది, ఆలోచన అన్నీ అక్కడ ఆగిపోయాడు, అప్డేట్ అవ్వలా. సో ఇంకా విందాం. వీడు చౌదరి, జోసెఫ్ చౌదరి అని చూడు. ఇది నెక్స్ట్ ఏంటంటే వీడు ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు యూఎస్ హెల్త్ కేర్ జాబ్ చేస్తాడు. వీడు ఎస్ఎంఈ, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఎస్ఎంఈ పొజిషన్ వచ్చింది, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఆ పొజిషన్ వచ్చింది, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అనే పొజిషన్ వచ్చింది. దాంతో పాటు నేను ఫస్ట్ బిఎంఎస్ అని పేరు ఉండే, ఆ కంపెనీ పేరు మార్చి ఇప్పుడు రెవెంటిక్స్ అని పెట్టింది. రెవెంటిక్స్ ఇంకా కంపెనీ ఉంది, రెవెంటిక్స్ అంటే ఆ కంపెనీలో చేశాడు. మీకు ఆ డీటెయిల్స్ వాట్సాప్ లో పంపిస్తామంటే సైట్ కూడా చెప్తాను నేను. మీరు ఫోన్ చేస్తే కూడా డీటెయిల్స్ చెప్తాను, ఏం చేసిండు వీడు చెప్పు. సో ఏమైందంటే, సో వాట్సాప్ లో ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది. ఆ అమ్మాయిని వాట్సాప్ లో చాటింగ్ చేసి సెక్షువల్ గా హెరాస్ చేశాడు. చేసాడు కన్ఫర్మ్. ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయితే ఆఫీస్లో వాట్సాప్లో మెసేజ్ చేశాడు, ఆ అమ్మాయిని సెక్షువల్గా కూడా హెరాస్ చేశాడు అని చెప్పేసి అంటున్నారు. అంత అది అప్పుడు టర్మినేషన్. యాక్చువల్గా ఏమైందంటే ఇంతకుముందు 2-3 అమ్మాయిలు చేసిండు, కాకపోతే ప్రూఫ్ లేదు. 2-3 అమ్మాయిని ఏ విధంగా హారాస్మెంట్ చేసేవాడు? ఎంట పడడం, ఏదో విధంగా హారాస్ అయితే చేసినాడు 3 సార్లు. ఒక అమ్మాయి అయితే నేను వాడు టర్మినేట్ అయినాక చెప్పింది. పెళ్ళి అప్పుడైతే కాలేదు అనుకుంటా, ఇప్పుడు అయింటేమో తెలియదు. వాడు మనతో పరిచయం నాకు 2-3 months ఎక్కువ పరిచయం లేదు. 2-3 months నీకు పరిచయం అంటే ఆఫీస్ లోనే. వాడు పోగానే చాలా మంది వాడు అగ్రెసివ్ చేశారు బాగా, అందరినీ గొడవలకే లేదు.
అందరికీ ఆర్గ్యుమెంట్ కొంచెం అగ్రెసివ్, కొంచెం కోపం ఎక్కువ, బాగా అన్నిటికీ గొడవకి వెళ్తూ ఉంటాడు. ఓకే, గొడవలకు ముందు ఉంటాడంట. సో ఆఫీస్ లో కూడా 2-3 సార్లు గొడవ నాతోనే అయింది, ఇంకో అబ్బాయితోనే అయింది, ఇంకో సిస్టమ్ అడ్మిన్ తోనే అయ్యింది. అంటే ఇప్పుడు అమ్మాయిలు కోకేవాడని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ చేశారు, కంపెనీ తీసేసాడు. ఓకే, అమ్మాయిని కాకపోతే రీజన్ ఇదని చెప్పలేరు, ఫేక్ సర్టిఫికేట్ పెట్టిండు అని చెప్పి ఆ రీజన్ మీద తీసారు. వీడు చెప్పారు ఎందుకంటే కొంచెం వ్యాలిడ్ ప్రూఫ్ లేదు కాబట్టి. కాకపోతే అమ్మాయిని అరెస్ట్ చేసేయడానికి తీసేసారు, కానీ అది చూపించడానికి సరైన ప్రూఫ్ లేదు కాబట్టి ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాడని తీశారండి. అంటే ఈ ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్ అలాంటిది అన్నట్లుగా. అమ్మాయి ఇంకో అమ్మాయి నెంబర్ కూడా ఇస్తాను కావాలంటే. అమ్మాయి పేరు ఏ పేరు వద్దులేండి, అమ్మాయి పేర్లు. నేను వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఒక రోజు క్యాబ్ లో నేను అమ్మాయి వెళ్తుంటే వాళ్ళు టర్మినేట్ చేసినాక అమ్మాయి చెప్పింది సో ఇలా జరిగిందా. ఒకసారి అమ్మాయి ఏమైందంటే క్యాబ్ రాలేదు, కాకపోతే వీడు నేను డ్రాప్ చేస్తా అని చెప్పేసి నైట్ షిఫ్ట్ కదా యూఎస్ఎల్ అంటే, సో నైట్ షిఫ్ట్ లో అమ్మాయికి డ్రాప్ చేస్తా అన్నాడు. అమ్మాయి సర్లే అని వీడు ఇంటికి వచ్చింది. వచ్చినాక వీడు ఏం చేసిండో అమ్మాయి మధ్యలోనే దిగేసి వెళ్ళిపోయినాక వీడు వెళ్ళిపోయాక మార్నింగ్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు కదా, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వీపీ, ఆయన పేరు కొంచెం ఆయన పేరు గుర్తురావచ్చు, సంజయ్ ఆయన పేరు, వెళ్ళిపోయినాక కూడా ఇప్పుడు ఆయనకు వెళ్ళి కంప్లైంట్ చేసింది. ప్రూఫ్ ఉంది దాని దగ్గర, నేను టర్మినేట్ ఇప్పుడే చేస్తాను. సో నేను చెప్తే ఓపెన్ గా ప్రూఫ్ అంటే లేనట్టుంది, వదిలేసింది ఆ రోజు. కాకపోతే పెంట అయింది, ఆ అమ్మాయి వీడు మాట్లాడకుండా ఛాంబర్ ఉండదు, అది ఏందో తెలియదు కానీ మాట్లాడకుండా ఉండేది ఆ రోజు వరకు. తర్వాత ఇంకో అమ్మాయి కొత్త వచ్చాను, ఆ అమ్మాయిని కూడా ఫోన్ లో మాట్లాడే కొంచెం హరాజ్ చేసి విన్నాను. సో తర్వాత 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాక టర్మినేట్ చేశారు. కాకపోతే ప్రూఫ్ ఆఫ్ టర్మినేషన్ అయితే వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి చేశారు. ఇది అయిపోయినాక కూడా ఇన్సిడెంట్ టర్మినేట్ చేసి పంపించినాక వీడికి లోపల ఒక వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ 5 మంది గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లోకి వెళ్ళి ఎవరు ఇంక ఆఫీస్ ఈమెయిల్స్ యూఎస్ అందరి ఈమెయిల్స్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పేద ఈమెయిల్ డ్రాప్ చేసి సంజయ్ పాటి ఆయన పేరు వీపీ మీద కంప్లైంట్ చేసిండు, ఇట్లా ఈమెయిల్ రాసిండు. ఈయన వచ్చినప్పుడు నాకు ఇలా ప్రామిస్ చేసిండు జాబ్ లో ఇవి ఇస్తాడు అవి ఇస్తా అని చెప్పేసి అన్ని నాకు ఫేక్ ప్రామిస్ ఫాల్స్ ప్రామిస్ చేసి అని చెప్పేసి పెట్టాడు. కాబట్టి అందరికి యాక్సెస్ తీసి పడేసి క్లయింట్ నుంచి యాక్సెస్ బయటలోకి యాక్సెస్. అమ్మాయికి ఏమో ఫైనల్ వార్నింగ్ ఏమో ఇచ్చేసారు, ఎందుకంటే ఆఫీస్ ఈమెయిల్స్ ఇవన్నీ లీక్ చేసింది కాబట్టి. సో ఇది జరిగింది. అయితే అమ్మాయిలు టార్గెట్. ఇంకో ఆఫీస్ లో కూడా నేను ఈ ఆఫీస్ వదిలేసి వేరే ఆఫీస్ ఇచ్చాను, అక్కడ ఇంకో కొద్దిగా చెప్పి వీళ్ళు వెళ్తా రాగని జరిగిందంటే తెలుసు చెప్పిన వీళ్ళు ఏం యాటిట్యూడ్ వీళ్ళకి కూడదామంటే కోపం వస్తానంట, ప్రతి విషయంలో ఆర్గ్యుమెంట్ అంటే మనం. అక్కడ కూడా ఇంకో అమ్మాయిని మోసం చేసినట్టు విన్నాను, కాకపోతే దీనికి ప్రూఫ్ లేదు. నేను అతను చెప్తే విన్నాను, ఒక అమ్మాయి ఇంకా బాగా తిరుగుతుంది, అమ్మాయి బాగా తిరుగుతుండే వినని చెప్పాను. ఏ జాబ్ లో అయినా ఇవన్నీ చేస్తుంది. అది మనోడి క్యారెక్టర్. ఆఫీస్ ఏమో నైట్ షిఫ్ట్స్ అట. ఓ రోజు క్యాబ్లో వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి కూడా ఉంటే మరి ఏం చేసాడేమో తెలియదు, ఆ అమ్మాయి క్యాబ్ దిగి వెళ్ళిపోయిందట. తీరా వెళ్ళి ఆఫీస్లో కంప్లైంట్ చేస్తే నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్ అంట ఆ కంపెనీకి, అతను సంజయ్ అని ఏదో చెప్తున్నాడు కదా, చేస్తే ప్రూఫ్ ఏం లేదు అని చెప్పేసి అంటే సరే ప్రూఫ్ ఉంటే చెప్పు ఆన్ ద స్పాట్ టెర్మినేట్ చేస్తానని చెప్పేసి అన్నారట. ఇక ఆ తర్వాత ఇట్లా 2-3 ఒకరిని కాదు 2-3 ఇదే రకంగా అరెస్ట్ చేసేసరికి అప్పుడు అతన్ని టెర్మినేట్ చేశారంట. అది కూడా ఫేక్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశాడు అని చెప్పేసి అని టెర్మినేట్ చేశారంట. సో తర్వాత ఆల్రెడీ ప్రీవియస్గా చేస్తున్నాడు కాబట్టి ఎవరో ఒకరు కొంచెం క్లోజ్గా ఉంటారు కదా, ఆ ఈమెయిల్స్ అవి ఇవి షేర్ చేస్తే దాని ద్వారా మళ్ళీ ఈ వైస్ ప్రెసిడెంట్ మరి అతను టెర్మినేట్ చేశాడు కాబట్టి అతని మీదే కంప్లైంట్ వేశాడు. ఏలే ఫాల్స్ ప్రామిసెస్ చేశాడు, నాకు ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తాను, ఇంత శాలరీ ఇస్తాను, అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి చేసి అలా పెంట చేశాడంట. ఆ తర్వాత అక్కడ నుంచి వేరే ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా ఇదే ఆట. మామూలుగా మగవాళ్ళు అయితే వాళ్ళతో గొడవ పడతాం, ఆడవాళ్ళు అయితే సెక్షువల్గా అరెస్ట్ చేయటం. ఇది మనోడి క్యారెక్టర్. ఇప్పుడు అసలు కథకొద్దాం. తెల్లారలకి ఇస్తే వీడియోలు చేస్తా, అది చేస్తాడు ఇది చేస్తాడు, వాడి ఈ టైపు వీడి ఆ టైపు అంటున్నాడు. ముందు ఈడే టైపు. ఇప్పుడు జరుగుతున్నది ఇది పరిస్థితి. అతని పేరు జోసెఫ్ చౌదరి. కంప్లీట్గా హేట్రెడ్ వాటి మీదే ఉంటాడు. దానికి తగినట్టుగా మొన్న అక్కడికి వచ్చి ఇష్టానురీతిగా ఏలూరులో మాట్లాడతాం. మరలా ఇంకా ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నప్పుడు కూడా జన సైనికులు బయట వాళ్ళు కొంత వచ్చారు అక్కడికి అతని గురించి. వచ్చినప్పుడు వాళ్ళని రెచ్చగొట్టేలాగా మళ్ళీ సైకిలు ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడట. ఏం చేయాలి అతన్ని? ముందుగా ఆడపిల్లల్ని ఆ రకంగా వీడు సెక్షువల్గా హెరాస్ చేస్తున్నాడంటే
ఈ నేచర్ ఏంటి? మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, మళ్ళీ మేనరిజాలు, బాడీ లాంగ్వేజ్లు, ఎలా పడితే అలా ఊగిసలాట్లు. ఇది వ్యవహారం. ఇప్పుడు దీనిపైన ఇతన్ని మరి ప్రజలు ఏమనుకుంటారు? పెద్ద పత్తితులాగా వచ్చేసి వాడెవడో వీడెవడో ఎవడి నోట్లో ఏం పెట్టుకున్నారు ఇప్పుడు పెడతారు బ్రహ్మాండంగా. మామూలు కామెంట్లు చూస్తే ఒకసారి ఆ కామెంట్లు చూడండి. మనోడు మీద చేసిన వీడియోల్లో కర్రగాల్చి పెట్టాలి, ఒక ఎండు కారపు ముద్ద, ఒక పచ్చి కారపు ముద్ద, ఒక గాజు పెంకుల ముద్ద, ఇవన్నీ కలిపి చేయాలి. అదేదో సినిమాలో ఉంటుంది అనుకుంటా డైలాగ్ అది. అవి కూడా కామెంట్లో పెడుతున్నారు, ఇతనికి అట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి. ఇప్పటికే అప్రాక్సిమేట్లీ 35 స్టేషన్లో కేసు నమోదైనాయి అంట. ఇది ఇతని వ్యవహార శైలి. అయితే ఈ మేధావిని వెనకేసుకొచ్చే వాళ్ళు ఇంకా పెద్ద మేధావులు ఉన్నారు. కోర్స్ జడా శ్రావణ్ కుమార్ ఈయన కేసులని వాదిస్తున్నాడు. అందుకంటే వీళ్ళిద్దరు మంచి సాన్నిహిత్యం కలిగిన వాళ్ళు కదా. వీళ్ళందరూ కామన్ పాయింట్ ఏంటి అంటే దీనికి సంబంధించిన ఆడియో క్లిప్, అంటే ఏది మొన్న ఏలూరులో జరిగిన దాని తర్వాత వీళ్ళు అసలు అంతర్గతంగా ఏం మాట్లాడుకున్నారు జడా శ్రావణం అతని అనుచరులు అనేది కూడా దీని ముందు వీడియోలో నేను పెట్టాను, కావాలని మీరు అక్కడ చూడొచ్చు. సో ఇతనికి భుజం కాసేవాళ్ళు వీళ్ళు. పైగా ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతాడు. ఎక్కడి నుంచి అవుతాడు, ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు అని అంటే ఇక దీన్ని బట్టి ఆ సీక్రెట్ రివీల్ అయిపోయినట్టేగా. సో వీళ్ళందరిని ఎవరు పెంచి పోషిస్తున్నారని అనుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండిలే. సో అలాంటి పరిస్థితి. దీనికి తగినట్టుగా మనం ఇంకో మేధావి ఉన్నాడు కదా ప్రకాష్ రాజ్, ఆయనకి సపరేట్గా చేస్తాను ఈ వీడియో ఇప్పటికి లెంతీ అయిపోద్ది కాబట్టి. సో అతను ఎందుకు మాట్లాడుతున్నాడు ఏంటి ఇట్లాంటి మేధావి అంటే దీన్ని బట్టి వీళ్ళందరూ ఒకే గుడి పక్షులా ఏంటి? అతని నైజం ఏంటి? ముందు ప్రకాష్ రాజ్ వ్యవహారం కూడా మనం తేలుద్దాం. సో ముందుగా ఈ ఎపిసోడ్లో మీకు ఏమర్థమైంది ఈ ప్రశ్నకి సంబంధించిన జోసెఫ్ చౌదరి ఇతని పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.